is Divya. I am here to explain a topic in OR, and the topic is capital budgeting from the 5th unit. And firstly, capital budgeting is the application of dynamic programming. Dynamic programming అంటే ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లమ్ని చిన్న స్టెప్స్ లో కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడమే డైనమిక్ ప్రోగ్రామింగ్ అన్నమాట. దాంట్లో ఒక అప్లికేషన్ క్యాపిటల్ బడ్జెట్. క్యాపిటల్ బడ్జెటింగ్ లో నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఏరియాస్ ఉంటాయి. 2 ఏరియాస్ ఇవ్వచ్చు, 3 ఏరియాస్ ఇవ్వచ్చు. ఒకవేళ 3 ఏరియాస్ ఇస్తే ఎలా చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. అండ్ నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 6 ఇచ్చాడు. మనం 0 కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట. అండ్ క్యాపిటల్ 1 వాల్యూస్ ఇవి ఇచ్చాడు, క్యాపిటల్ 2 వాల్యూస్ ఇవి ఇచ్చాడు, క్యాపిటల్ 3 ఇవి ఇచ్చాడు. అండ్ లాస్ట్లో 100 రూపీస్ ఇచ్చాడు. స్టెప్ 1 ఏంటంటే క్యాపిటల్ 1 తీసుకోవాలన్నమాట. దట్ మీన్స్ ఏరియా 1. నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 6 ఉన్నాయి, సో 6 తీసుకున్నా. క్యాపిటల్ 1 60 ఏరియాస్ ఇచ్చాడు, అవి ఇక్కడ రాసుకున్నాడు. ఇది స్టేజ్ 1. స్టేజ్ 2కి వచ్చినప్పటికి క్యాపిటల్ 1 వాల్యూస్, క్యాపిటల్ 2 వాల్యూస్ ఇలా రాసుకున్నాడు. ఇవి క్యాపిటల్ 2 x2కి తీసుకున్నాను, క్యాపిటల్ 1 అనేవి x1కి తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే క్యాపిటల్ 2 ఏరియా, క్యాపిటల్ 1 ఏరియా రెండు యాడ్ చేయాలంట. సో ఇక్కడ వాల్యూ రావాలంటే మనం ఈ రెండు యాడ్ చేయాలి. సో 5 + 2 7. ఇక్కడ వాల్యూ రావాలంటే దీనికి ఆపోజిట్గా అండ్ దీనికి హారిజాంటల్గా, దీనికి వర్టికల్గా ఉన్న నెంబర్ యాడ్ చేసుకోండి. 5 + 13 దట్ ఈస్ 8. అలా అన్నీ సాల్వ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పటికీ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తాం. ఎందుకు తగ్గించుకుంటూ వస్తామంటే ఇది ఎలా చేయాలంటే క్రాస్ ప్రొడక్షన్ చేయాలంటే. క్రాస్ ప్రొడక్షన్ చేయాలంటే తగ్గించుకుంటూ రావాలి. ఓకే. అండ్ నెక్స్ట్ క్రాస్ క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటనేది ఇక్కడ మార్క్ చేసుకోండి. ఈ లైన్లో హైయెస్ట్ వాల్యూ 20 కాబట్టి 20 మార్క్ చేసుకోండి. ఇక్కడ 2 ఉన్నాయి బట్ ఒకటి చాలు. అండ్ నెక్స్ట్ ఈ లైన్లో హైయెస్ట్ వాల్యూ 24, సో ఈ 24 మార్క్ చేసుకోండి. ఈ లైన్లో హైయెస్ట్ వాల్యూ 27, సో 27 మార్క్ చేసుకోండి. అలా అన్నీ మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టేజ్ 3 వచ్చినప్పటికీ టోటల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఏరియాస్కి టోటల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ 3 ఏరియాస్ ఇచ్చినా 2 ఏరియాస్ ఇచ్చినా కూడా సేమ్ టోటల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏరియా ఫైండ్